సరోజా, ఏంటి టైలర్? తుక్కు పడేస్తున్నావా? అవును టైలర్. ఓహో, కానీ నాకు చాలా రోజులుగా ఒక ఆశ. మీకు కావాల్సినవన్నీ కొనిపించుకున్నారుగా. దానికి కాదండి, ఎలాగైనా ఓ కొత్త సింగర్ మిషన్ కొనుక్కోవాలి. దాని యోగం చూడండి, అది మీ మూలంగా నాకు రాబోతుంది. అయ్యో టైలర్, ఎప్పుడు చిన్న అప్లికేషనే పెట్టేవారు, ఈసారి ఇంత పెద్ద టెండర్ ఏంటి? అంత భారం భరించలేం టైలర్. మీరు ఒకరు చేమొచ్చి కొండను పిండి చేయగలదా? సముద్రంలో కాకి రట్టేసినట్టే మీరు నాకు ఇచ్చే డబ్బు. మీరు నా కళ్ళకి ఓ కుబేరులా కనిపిస్తున్నారు. మీరు నాకు ఇచ్చేదో లెక్క ఏంటి? ఏంటి? అవును అవును అవునవును. ఓహో, ఇదా కథ. ఈయనగా రోజు మా కొట్టుకు ఎందుకు వస్తున్నారో ఇప్పుడు నాకు అర్థమైంది. సరోజా, ఈ రోజు స్కూలు లీవా? అవును టైలర్. సరే సరే. సార్, నేను చెప్పేది రహస్యంగా ఉంచుకోండి, బయట ఎక్కడ చెప్పబోకండి. ఆ ఎదిరింట్లో ఉన్న అమ్మాయి అస్తమాను చెత్త పోయడానికి, బియ్యం కట్టడానికి ఎందుకు వస్తుందనుకుంటున్నారు? దేనికి? చెబితే మీరు అసలు నమ్మరండి. ఆ అమ్మాయికి నా మీద లవ్ అంటే లవ్, అపారమైన లవ్. ఎందుకు నవ్వుతున్నారు? నేను చెప్తే మీకు నవ్వుగానే ఉంటుంది. కావాలంటే మీరు వెళ్లే లోపు లెక్క పెట్టుకోండి, ఎన్నిసార్లు వచ్చి నన్ను చూస్తుందో మీరే చూసుకోండి. టైలర్, సరోజా, రేపు నేను ఊటీకి వెళుతున్నాను. తెల్లవారి 5 గంటలకే వెళ్ళిపోతాను. వెళితే రాత్రికే తిరిగి వస్తాను. వెళ్ళొస్తా టైలర్. సరే సరోజా. ఇప్పుడు మీరేమంటారు? మీరు ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకుంటున్నాను టైలర్. ఓ చిన్న పనుంది, వెళ్ళరానా? ఈ సంగతి ఎక్కడ బయట తెలియకూడదు. ఏదో ఎదురుబెదురుగా జరుగుతోంది. ఈ చెవులు విని ఆ చెవులు వదిలేయండి, ఎవరితో చెప్పకూడదండో. ఒక్కటి కూడా మంచిది లేదు. వీటి కోసమైనా వచ్చే జన్మలో ఒక కోటీశ్వరుడిగా పుట్టాలి. హలో, రండి సార్. నమస్తే సార్. హలో. నిన్న రిహార్సల్లో మీ నటన అదిరింది సార్. అదే ఉందిలేండి, మీ కామెడీ సీన్నే అందరూ మెచ్చుకున్నారు. కామెడీ ఏముంది సార్, ఎలాగైనా హీరో అంటేనే కదా సార్ అందరికీ గౌరవం. ఎంతైనా కమిడియనే. ఇంకేంటి? ఇది టెర్లినా సార్? పాలిస్టర్. మీకు చాలా బట్టలు ఉన్నాయనుకుంటాను. ఎందుకలా అడుగుతున్నారు? లేదు, రేపు ఒక పెళ్లికి వెళ్ళాలి. నిన్న రిహార్సల్ కేసుకొచ్చారు కదా డ్రెస్సు, అది చాలా బాగుంది సార్. ఒక్కరోజు కేసుకొని ఇస్తారా? మా అమ్మ మీద ప్రమాణంగా రేపు సాయంత్రం తిరిగిచ్చేస్తాను సార్. ఓకే, చాలా స్మార్ట్ గా ఉన్నారు. ఇక పంచలు మానేసి ఇలాంటి డ్రెస్లే వేసుకోండి. పోండి సార్. అయ్యే బాబోయ్, ఏంట్రా ఇది ఆనంద్? అసలు నువ్వేనా నాకు అనిపిస్తుంది. రే, ఈ సూటు కోటు అన్ని చూస్తా ఉంటే నువ్వు సరైన యాక్టర్ లాగా ఉన్నావురా. అవును, ఇదంతా ఎక్కడదిరా? రేపు ఒక్క రోజుకి ఊరికెళ్ళాలని సార్ని అడిగాను, సార్ ఇచ్చారు. అరే, రేపు ఒక్క రోజుకి ఏంట్రా, ఎప్పుడు నువ్వే వేసుకోరా. సార్ నీకు ఇచ్చిన తర్వాత తిరిగి అడుగుతారా ఏంటి? ఏమంటే అంతే కదా? అంతేనండి. ఏంటి నాన్న, అదంతా తప్పు. నువ్వు ఇలాగే ఉండరా. అవును, రేపు పెళ్లికే వెళ్తున్నారు? అవును సార్, నాకు బాగా తెలిసిన అమ్మాయి ఆ పెళ్లికి వస్తుంది, అందుకని. తెలిసిన అమ్మాయా? కథ నడుస్తుందా? ఎవరా అమ్మాయి? ఎన్నాళ్ళ పరిచయం? చిన్నప్పటి నుంచి పరిచయం, పదే మా ఇంటికి వస్తుంది. ఒకరోజు మీకు చూపెడతాలేండి. సరే, లాగించు. బెస్ట్ ఆఫ్ లక్. బాయ్. అరే తీయకరా, వేసుకోరా. ఎందుకు నాన్న? ముందు ఆ నల్ల కళ్ళజోడు కూడా పెట్టుకోరా. నేను సరోజని రమ్మని చెప్పానుగా. సరోజని ఎందుకు రమ్మన్నావు నాన్న? నిజంగా చెప్తున్నానండి, రోజు మిమ్మల్ని లుంగీలో చూసి ఇప్పుడు ఈ డ్రెస్ లో చూస్తుంటే ఎలా ఉందో తెలుసా? బ్రహ్మాండంగా ఉందండి. బిడ్డ ఆశపడ్డాడని నేను నిన్న కొట్టుకెళ్ళి కొనుక్కొచ్చా. మీ నాన్నగారికి ఎంత సంతోషమో తెలుసా? పిండి రుబ్బుతుంటే నన్ను తీసుకొచ్చేశారు. సరే, నువ్వు వెళ్ళు సరోజ. మరి నేను వస్తానండి. చూసావు కదా, వెళ్ళిరా. ఏ నాన్న,
సరోజని ఎందుకు తీసుకొచ్చావు? ఒరే, మనం కొత్తగా ఒక డ్రెస్ వేసుకుంటే అది మనం ప్రేమించే అమ్మాయికి చూపించాలని మనసులో ఒక కోరిక పుడుతుందిరా. అది నేను అర్థం చేసుకునే సరోజిని తీసుకొచ్చానురా. నిజంగా చెప్తున్నాను నాన్న, నేను నీ కొడుగ్గా పుట్టడం నా అదృష్టం. నా కోసం ఎంతగానో సపోర్ట్ చేస్తున్నా. నీకు అర్థమైతే చాలు. అవును, ఆ నాటకం రిహార్సల్ ఎప్పుడని చెప్పావు? ఎల్లుండికా? అవును. ఏం లేదు, ఆ కథానాయకురాలు అమ్మ వస్తుంది కదా. ఏమండి, ఊటీ ఎప్పుడొస్తుంది? అయ్యో నీతో పెద్ద నసైపోయిందయ్యా. బస్ ఎక్కడి దగ్గర నుంచి ఊటీ ఎప్పుడు వస్తుంది, ఊటీ ఎప్పుడు వస్తుంది ప్రాణం తింటున్నావు నువ్వు. ఏమయ్యా, నేను చెప్తానన్నాను కదా, ఊటీ వస్తే నేను చెప్తాను. ఊటీలో డ్యూయెట్లు పడతావా ఏంటి? ప్రేమకు ప్రతిరూపమే కలిసే శుభ తరుణమే విరిసెను వాసంతమే ప్రేమ పక్షులు ఒకటయ్యే ఆనంద సమయం ఇదే. ప్రేమకు ప్రతిరూపమే కలిసే శుభ తరుణమే విరిసెను వాసంతమే ప్రేమ పక్షులు ఒక్కటయ్యే ఆనంద సమయం ఇదే. ప్రేమకు ప్రతిరూపమే కలిసే శుభ తరుణమే విరిసెను వాసంతమే ప్రేమ పక్షులు ఒకటయ్యే ఆనంద సమయం ఇదే. కార్తీక పున్నమిలాగా చల్లని జాబిల్లిలాగా మల్లె పువ్వంటి నవ్వే నన్ను దోచిపోయే. మనసే మురిసేను పాపం ప్రేమే పరవశమయ్యే నువ్వే నా సొంతం కాగా సంతోషం పొంగే. పువ్వుల పందిరినే ప్రేమతో బంధించనా మదిలోని కోరికలే ఇక పెళ్లిదాకా కట్టిబెట్టవా. ప్రేమకు ప్రతిరూపమే కలిసే శుభ తరుణమే విరిసెను వాసంతమే ప్రేమ పక్షులు ఒకటయ్యే ఆనంద సమయం ఇదే. ఏదో సరికొత్త ఆశ కలిగెను నాలో నేడు ఏదో ఆనంద రాగం ఒక పాటై పాడే. మనసే పాడెను రాగం రాగమే తీయని భావం నాలో కలిగెను మోహం ఇక నువ్వే సర్వం. ఉంటా నీ చెంతనే ఈ జీవితం నీ సొంతమే. ఏలుకోనా నిన్నేలుకోనా ఏడేడు జన్మలలో. ప్రేమకు ప్రతిరూపమే కలిసే శుభ తరుణమే విరిసెను వాసంతమే ప్రేమ పక్షులు
ఒక్కటయ్యే ఆనంద సమయం ఇదే లలలలలలలలలా. 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 సరోజ, అక్కడ ఉన్నది మీ స్కూల్ బస్సేనా? అయ్యో అవును, నేను ఇక్కడే దిగుతాను. అది రేపెక్కడ? ఛే, పొట్టి ముద్దపప్పు. ఎక్కడికి వెళ్ళావు ఎంతసేపు? లేదు, నాకు దారి తెలియక ఎటో వెళ్ళిపోయాను. నీకోసం మమ్మల్ని ఎంతసేపు అని వెయిట్ చేయమంటావు? వెళ్ళు, మన మిస్ తోటి బాగా తిట్లు తిను. రండి వెళదాం. హలో, ఏంటి ఇలా వచ్చారు? పెళ్లి ఊటీలోనా? పెళ్లి బాగా జరిగిందా? పెళ్లి జరగాల్సిన చోటు మారిపోయింది సార్. గొప్పవారే మీరు. చోటు సరిగ్గా తెలుసుకోవద్దు, మనూరికేగా. రండి. మీరు వెళ్ళండి. మీరు నడిచొస్తారా? రండి సార్. ఏమిటి? ఏంటండి, ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఏదేమైనా హీరో హీరోనే, కమెడియన్ కమెడియనే. నీకెప్పుడు నాటకాల చేసేనా? సరే రండి, బండి ఎక్కండి. రండి. ఏయ్, ఇలా రమ్మంటుంటే. మిమ్మల్ని ఎవరు ఇక్కడికి రమ్మన్నారు? ఎన్నాళ్ళని రహస్యంగా కలవమంటావు?